ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చాలామంది రోహింగ్యా ముస్లిమ్స్ బర్మా నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ అనేక వేల మంది అయితే ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి వారి కోసమే సర్ అయితే అమలు చేస్తున్నామంటూ బీజేపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సర్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సర్ అమలయ్యే ప్రతి చోట ఇదే జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. అసలు రాహుల్ గాంధీ ఏమంటున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ లక్ష్యంగానే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని సర్ అమల్లో ఉన్న ప్రాంతాలన్నింటి చోట ఓట్ల చోరీ జరుగుతోందని మరోసారి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన ఒక ఘాటు ప్రకటన విడుదల చేశారు. గుజరాత్ రాష్ట్రంలో సర్ పేరుతో జరుగుతున్నది కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియ కాదని, అది ముందస్తు ప్రణాళికతో సాగుతున్న వ్యూహాత్మక ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఒకే పేరుతో వేల సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓట్లను తొలగించడం అత్యంత దిగ్భ్రాంతికరమని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న బూతులను కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకునే ఓట్లను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడైతే బీజేపీకి ఓటమి భయం పట్టుకుంటుందో అక్కడే ఓటర్లనే వ్యవస్థ నుండి మాయం చేస్తున్నారని, గతంలో అలంద్ రాజోరా నియోజకవర్గాల్లో కనిపించిన ఇదే తరహా ప్యాటర్న్ ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్తో పాటు సర్ అమలయ్యే ప్రతి రాష్ట్రంలోనూ కూడా కనిపిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఒక వ్యక్తి ఒక ఓటు అనే హక్కును కాలరాయడానికి సర్ను ఒక ఆయుధంగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు కాకుండా తామే అధికారంలోకి ఉండాలని బీజేపీ నిర్ణయించుకునేలాగా ఈ కుట్ర సాగుతోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యానికి రక్షకుడిగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఓట్ల చోరీ కుట్రలో ప్రధాన భాగస్వామిగా మారిపోయిందంటూ ఆయన ఆరోపించారు. అయితే ఇక్కడ బీజేపీ వారు ఏమంటున్నారు అంటే కనుక, మీ దగ్గర కరెక్ట్ ఆధారాలు ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏంటి, మీ దగ్గర ఉన్న ఓటర్ ఆధార్ కార్డు కరెక్ట్గా చూపించండి అని అయితే చెప్తున్నారు. ఇప్పటికే మనం చాలా వీడియోస్ అయితే చూసాము. బర్మా ముస్లిమ్స్, రోహింగ్యా ముస్లిమ్స్ దేశవ్యాప్తంగా అనేక లక్షల మంది అయితే ఉన్నారు. బాలానగర్లో కొన్ని ఏరియాలు కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని వీడియోలు చూసినట్టయితే కనుక ఇది హైదరాబాద్ బాలాపూర్కి సంబంధించినవి. ఎఫ్బీలో అప్పుడప్పుడు షేర్ అవుతూ కూడా వస్తూ ఉంటాయి. బాలాపూర్లో రోహింగ్యాకి సంబంధించి కరెంటు కూడా వాళ్ళు వితౌట్ అంటే బిల్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా వైర్లకు కనెక్ట్ చేసి కూడా వాడుకుంటున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇలా వందల కుటుంబాలు అయితే కనుక ఇక్కడ నివసిస్తున్నట్లు అనేక వీడియోలు అయితే కనుక బయటకు వచ్చాయి. ఇంక ఇక్కడ ఈ వీడియో చూసినట్టయితే కనుక ఇది రోహింగ్యా ముస్లిమ్స్ ఇన్ హైదరాబాద్, బాబానగర్, బాలాపూర్, రాయల్ కాలనీ. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చాలామంది రోహింగ్యా ముస్లిమ్స్ బర్మా నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ అనేక వేల మంది అయితే ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి వారి కోసమే సర్ అయితే అమలు చేస్తున్నామంటూ బీజేపీ చెప్తోంది. మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఎవరు భయపడక్కర్లేదని ఎవరైతే చెప్తూ ఉన్నారు. అయితే కేవలం ఓట్లు తొలగించడం కోసమే ఇలా సర్ అమలు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని, బీజేపీ కరెక్టా లేకపోతే కాంగ్రెస్ కరెక్టా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.